ఫ్రెండ్స్, భారతదేశానికి అత్యంత ఆందోళన కలిగించే విషయం ఇప్పుడు అంతటా గట్టిగా వినిపిస్తోంది. రష్యా నిరంతరం హెచ్చరికలు ఇస్తూనే ఉంది. అమెరికా మీద కళ్లు మూసుకుని పూర్తి నమ్మకం పెట్టడం అంతిమంగా ఆత్మహత్యా సదృశమే అని. కాని భారత్ ఆ హెచ్చరికలను పూర్తిగా పట్టించుకోకుండా ముందుకు సాగింది. కాని ఫలితం మాత్రం ఒక్కటే. ఒకసారి ముందు కూడా అమెరికా భారత్ను మోసం చేసిన చరిత్ర ఉంది. అయినప్పటికీ భారత్ ఈసారి అంతా సవ్యంగా సాగుతుందని ఆశించింది. కాని ఆ నమ్మకానికి ఇప్పుడు చెల్లించాల్సిన ధర ఎంతో భారీగా మారింది. దీంతో భారత్ రక్షణ వ్యవస్థలోని వర్గాల్లో పెద్ద సంచలనమే సృష్టమైంది. భారత్ గర్వం, భారత్ సాన్, భారత్ భవిష్యత్తుగా పేర్కొనబడే తేజస్ MK2 మీదే ఇప్పుడు అతిపెద్ద సంకటం ముంచుకొస్తోంది. ఈ విమానం ఇంజిన్ కోసం భారత్ అమెరికాను ఎంచుకుంది. మరి ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు, 80% సాంకేతికత, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ భారత్కు ఇవ్వాలి, కేవలం 20% మాత్రమే అమెరికా వద్ద ఉంచుకోవాలి. మొదట వినడానికి ఇది అద్భుతమైన సౌదాగా అనిపించింది. కాని అసలు ఆట మొత్తం 20%లోనే దాగి ఉంది. అమెరికా అంత చాకచక్యంగా భారత్కు వల వేసింది. ఫలితంగా భారత్ వద్ద 80% సాంకేతికత ఉన్నప్పటికీ అసలు నియంత్రణ పూర్తిగా అమెరికా చేతికి వెళ్లిపోయింది. అసలు రహస్యం ఆ ఫాడెక్ ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ అనే సాంకేతికతలో దాగి ఉంది. ఇది కేవలం ఒక సాధారణ టెక్నాలజీ కాదు, ఇంజిన్కు మెదడు లాంటిది. ఇంజిన్ ప్రతి ఊపిరి, ప్రతి హృదయ స్పందన, ప్రతి శక్తి స్థాయి అన్నీ ఈ ఫాడెక్ మీదే ఆధారపడి ఉంటాయి. మరి అమెరికా ఈ కీలక భాగాన్ని భారత్కు ఇవ్వడానికి సున్నితంగా తిరస్కరించింది. దీని అర్థం స్పష్టం, తేజస్ MK2 విమానం భారత్దే అవుతుంది. కాని దాని మెదడు మరియు ఆత్మ అమెరికా చేతుల్లో బందీగా మిగిలిపోతాయి. ఇప్పుడు ఆ భయానక క్షణాన్ని ఒక్కసారి లోతుగా ఊహించుకోండి. ఆకాశంలో పూర్తి వేగంతో శత్రువు మీద దాడి చేయడానికి వెళ్తున్న తేజస్ MK2. కాని అకస్మాత్తుగా వేల కిలోమీటర్ల దూరంలో కూర్చున్న అమెరికా ఒక బటన్ నొక్కితే భారత్ గర్వం, శౌర్యం అక్కడికక్కడే రెక్కలు కత్తిరించిన పక్షిలా మారిపోతుంది. ఇంజిన్ ఆగిపోతుంది, విమానం ఉపయోగరహితమవుతుంది, పైలట్ ప్రాణాలు కూడా ప్రమాదంలో కలిసిపోతాయి. ఇదే అమెరికా దుర్మార్గమైన కిల్ స్విచ్, ఒక అదృశ్య ఆయుధం. చూడటం దూరాన, అర్థం చేసుకోవడం కూడా కష్టమైనది. ఇక్కడే ఈ ఆట మరింత భయంకరంగా మారుతుంది. ఇంజిన్ సాఫ్ట్వేర్ పూర్తిగా అమెరికా నియంత్రణలో ఉంటే భారత్ ప్రతి తేజస్ MK2 విమానం ఎప్పుడు ఎగురుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎంతసేపు ఆకాశంలో ఉంటుంది అన్నీ అమెరికా కళ్ల ముందు ఉంటాయి. భారత్ ఎంత రహస్యమైన ఎత్తుగడలు వేసినా ప్రతి కదలిక సమాచారం నేరుగా వాషింగ్టన్ డెస్క్ మీదకు చేరుతుంది. ఇప్పుడు ఒక్కసారి లోతుగా ఊహించుకోండి, భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. భారత్ తన తేజస్ MK2 లను ముందు వరుసలో మోహరించింది. కాని అమెరికా ఆదేశిస్తుంది, ఆగండి. భారత్ ఆ ఆదేశాన్ని తిరస్కరిస్తే తదుపరి క్షణంలోనే మన విమానాల ఇంజిన్లలో అంతర్గత లోపాలు సృష్టించవచ్చు. అవి ఆకాశంలోనే కుప్పకూలిపోతాయి. ఇది కేవలం ఊహ కాదు, జర్మనీ మరియు యూరప్లోని చాలా దేశాలు ఇప్పటికే ఇలాంటి హెచ్చరికలు ఇచ్చాయి. అమెరికా తన యుద్ధ విమానాల్లో ఇలాంటి సాంకేతికతలను దాచి ఉంచిందని, దాని రహస్యం కేవలం అమెరికా వద్దే ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఏ ఫైటర్ జెట్కైనా అసలు శక్తి దాని ఇంజినే అయితే, ఆ ఇంజిన్ను శత్రువు చేతుల్లో బందీ చేస్తే ఆ జెట్ శక్తి ఏమిటి ప్రయోజనం? తేజస్ MK2 ఎంత ఆధునికమైనదైనా దాని హృదయం మరియు మెదడు అమెరికా ఆధీనంలో ఉంటే అది నిజంగా భారత్దా లేక అమెరికా కత్పుత్లిగా మారిపోతుందా? భారత్ ముందు ఇప్పుడు అతిపెద్ద సవాలు ఇదే. మనం మళ్లీ అదే చారిత్రక తప్పు పునరావృతం చేస్తామా, లేక ఈసారి ఆ వలను చీల్చి స్వావలంబన శక్తితో ఆకాశాన్ని పూర్తిగా మన సొంతం చేసుకుంటామా? సమాధానం కాలమే చెప్పాలి. కాని ప్రస్తుతం నిజం ఏమిటంటే, తేజస్ MK భవిష్యత్తు ఒక భయంకరమైన కుట్రపట్టులో బంధించబడింది. ఈ కథ ఇక్కడితో ముగియదు. అసలు రహస్యం మరిన్ని లోతుల్లో దాగి ఉంది. అమెరికా తేజస్ MK2 ఇంజిన్ మీద ఇలాంటి నియంత్రణ సాధిస్తే ఇది కేవలం నేటి సమస్య కాదు. రేపు భారత్ తన స్వదేశీ యుద్ధ విమానాలను పెద్ద ఎత్తున మోహరిస్తున్నప్పుడు ప్రతి విమానంతో ఒక అదృశ్య అమెరికా నీడ ఆకాశంలో తిరుగుతుంది. ఈ నీడ కేవలం ఇంజిన్ ఆపడంతో ఆగదు. భారత్ రణనీతులు, ప్రణాళికలు, భవిష్యత్ శక్తిని కూడా పట్టు బిగించేస్తుంది. ఇక్కడ మరో లోతైన చలనం స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికాకు బాగా తెలుసు, రాబోయే సంవత్సరాల్లో భారత్ ఆసియాలో అతిపెద్ద రక్షణ మార్కెట్గా మారుతుంది. చైనా సవాలు,
పాకిస్తాన్ కుట్రల మధ్య భారత్ ఆయుధాల మీద అత్యధిక పెట్టుబడులు పెడుతుంది. అలాంటప్పుడు అమెరికా ఉద్దేశ్యం స్పష్టం. భారత్ను ఎప్పుడూ పూర్తి స్వావలంబన సాధించనివ్వకుండా చేయడం. తద్వారా భారత్ ఎప్పుడూ ఏదో ఒక రూపంలో అమెరికా మీదే ఆధారపడి ఉండాలి. ఈ ఇంజిన్ ఒప్పందం కేవలం సాంకేతికత మాట కాదు. రాబోయే దశాబ్దాల్లో భారత్ను సంకెళ్లలో బంధించే దీర్ఘకాలిక రణనీతి. మరో ప్రమాదం మరింత లోతుగా, మరింత రాజకీయంగా ఉంది. మొత్తం సాఫ్ట్వేర్ అమెరికా చేతుల్లో ఉంటే అది కేవలం భారత్ సైనిక శక్తిని మాత్రమే పర్యవేక్షించదు. దాని ద్వారా భారత్ కూటనీతి విధానాల మీద కూడా ఒత్తిడి తెస్తుంది. భవిష్యత్తులో భారత్ అమెరికా హితాలకు వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తే, ఉదాహరణకు రష్యాతో మరిన్ని రక్షణ ఒప్పందాలు లేదా ఇరాన్తో ఇంధన ఒప్పందాలు, అమెరికా ఈ సాఫ్ట్వేర్ను ఒత్తిడి ఆయుధంగా ఉపయోగిస్తుంది. అంటే తేజస్ ఎంకే కేవలం ఆకాశంలో ఎగిరే విమానం కాదు, రాజకీయ సౌదాల్లో అమెరికా అదృశ్యపావుగా మారవచ్చు. అత్యంత భయానక సంభావ్యత ఏమిటంటే, భారత్ ఈ చేదు నిజాన్ని చాలా ఆలస్యంగా గ్రహిస్తుంది. యుద్ధం మొదలైన రోజు తేజస్ ఎంకెలు అకస్మాత్తుగా ఆకాశంలో ఆగిపోతే అప్పుడు గ్రహిస్తాం, ఈ ఒప్పందం వాస్తవానికి భవిష్యత్ యుద్ధభూమిలో ఓటమి బీజాన్ని నాటిందని. అప్పుడు ప్రశ్నలేస్తుంది, భారత్ తన వాయుసేనను ఇలాంటి సాంకేతిక బందిఖానాలోకి నెట్టేసిందా? ఎక్కడ దాని స్వేచ్ఛ పేరుకే పరిమితమైపోయిందా? చాలామంది నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు, భారత్ ఇప్పుడు కూడా మార్గం మార్చకపోతే ఇది తేజస్ ఎంకేకే పరిమితం కాదు. రాబోయే స్వదేశీ ప్రాజెక్టుల్లో కూడా అమెరికా ఇలాంటి డిజిటల్ తాళాలను అమర్చేస్తుంది. అప్పుడు భారత్ వద్ద అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు ఉండవచ్చు, కాని వాటి చావి వాషింగ్టన్ జేబులోనే ఉంటుంది. కథ ముగింపులో ఇది ఆలోచించాల్సిన విషయం. భారత్ భవిష్యత్ ఆకాశాన్ని గెలవడానికి బదులు దాన్ని తాకట్టు పెట్టేసిందా? లేక ఇప్పుడు కూడా సమయముందా ఈ చలనాన్ని చీల్చి తన నిజమైన రెక్కలతో ఎగరడానికి? భవిష్యత్ వైపు చూస్తే చిత్రం మరింత రహస్యమయంగా, మరింత భయంకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇంజిన్ వివాదం కేవలం సాంకేతికత సమస్య కాదు, రాబోయే యుద్ధాల దిశను నిర్ణయించే కీలక మలుపు కావచ్చు. 2030 దశాబ్దంలో భారత్ తన తేజస్ ఎంకే మరియు భవిష్యత్ స్వదేశీ యుద్ధ విమానాలను పెద్ద ఎత్తున మోహరిస్తున్నప్పుడు ఈ ప్రశ్న మరింత పెద్దదవుతుంది. ఈ విమానాలు నిజంగా భారత్వా, లేక అమెరికా డిజిటల్ నియంత్రణలో ఎగురుతాయా? ఆ కాలంలో యుద్ధాలు కేవలం మిసైళ్లు, బాంబులతోనే కాదు, సాఫ్ట్వేర్, డేటా యుద్ధాలతో కూడా జరుగుతాయి. అదే మోర్చా భారత్కు అతిపెద్ద సవాలుగా మారుతుంది. భవిష్యత్లో భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తత చివరి దశకు చేరుకుందనుకోండి. భారత్ వాయుసేన తన తేజస్ ఎంకే స్క్వాడ్రన్లను మోహరిస్తుంది. కాని విమానాలు శత్రు సరిహద్దు వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంజిన్లు ఇబ్బంది పడతాయి. పైలట్లు దీన్ని సాంకేతిక లోపంగా భావిస్తారు, కాని వాస్తవానికి వేల కిలోమీటర్ల దూరంలో కూర్చున్న అమెరికా ఈ మొత్తం ఆటను చూస్తూ ఉంటుంది. అది నేరుగా ఏమీ చేయదు, కాని బ్యాక్డోర్ కోడ్ ద్వారా ఇంజిన్ శక్తిని పరిమితం చేస్తుంది. భారత్ విమానాలు ఎగురుతాయి, కాని వాటి శక్తి సగం మాత్రమే మిగులుతుంది. చైనా లాంటి శత్రువుకు ఈ ప్రయోజనం యుద్ధ పాసాను తిరిగేసేంత సరిపోతుంది. భవిష్యత్లో మరో సంభావ్యత మరింత ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఉభయతర ఆర్థిక వ్యవస్థగా మారినప్పుడు పాశ్చాత్య దేశాలు కోరుకుంటాయి భారత్ ఎప్పుడూ తన సొంత శక్తితో సూపర్ పవర్గా మారకూడదని. ఈ పరిస్థితిలో తేజస్ ఎంకే మరియు ఇతర స్వదేశీ ప్రాజెక్టుల మీద అమెరికా సాంకేతిక నియంత్రణ ఒక అదృశ్య సంఖ్యలలా మారుతుంది. దానివల్ల భారత్ మళ్లీ వంగాల్సి వస్తుంది. ప్రతిసారి భారత్ స్వతంత్ర విదేశీ విధానాన్ని అనుసరించాలనుకున్నప్పుడు, రష్యాతో పెద్ద రక్షణ ఒప్పందాలు లేదా ఇరాన్తో ఇంధన ఒప్పందాలు, అమెరికా ఈ డిజిటల్ నియంత్రణను దాచిన ఆయుధంగా ఉపయోగిస్తుంది. మరి అత్యంత లోతైన భవిష్యవాణి ఏమిటంటే, రాబోయే దశాబ్దాల్లో యుద్ధం కొత్త ముఖం చూపుతుంది. అప్పుడు యుద్ధ విమానాలు ఆకాశంలో శత్రువుతో మాత్రమే పోరాడవు, వాటి అసలు యుద్ధం సాఫ్ట్వేర్ రహస్య ప్రపంచంలో జరుగుతుంది. ఆ సమయంలో భారత్ నిర్ణయించాలి, తన ఆకాశ శక్తి చావిని మరొకరి చేతుల్లో పెట్టాలా, లేక తన పూర్తి సాంకేతికతకు మాలికుడిగా మారి కొత్త యుగానికి చరిత్ర రాయాలా? రాబోయే సంవత్సరాల్లో భారత్ మజ్బూరీలోనైనా తన స్వదేశీ ఇంజిన్ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తుందేమో. ఎందుకంటే అలా జరగకపోతే 2040 వచ్చేసరికి భారత్ ఆకాశంలో వందల తేజస్ ఎంకెటులు ఎగురుతున్న వాటి అసలు పైలట్ దూరంగా అమెరికా ప్రయోగశాలల్లో కూర్చుని ఉంటాడు. సో ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో
మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే మొదటగా చూడవచ్చు.